ఉత్తరాషాఢ మూడో పాదం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి కూడా రవి. ఆ రవి ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఈ సంవత్సరానికి. అందుచేత మనందరం కూడా ఆయన పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే సంకల్పం అయింది. ఆయన యొక్క రాశి మకర రాశి. ఈ మకర రాశి యొక్క ఆదాయం వ్యయాలు ఒకసారి చూసి వేదాశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14 అండి. చాలా సంతోషించాలి మనం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇచ్చే చెయ్యే తప్ప ఆయనకి ఇన్కమింగ్ గురించి ఆలోచించడు. ఆయన ఆదాయం 8, ఖర్చు 14. అలాగే ఆయన రాజభోజ్యం 4, అవమానం 5. అంచేత అధికారంలో ఉండగా కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. అది సద్విమర్శ అవ్వచ్చు, మరొక కారణం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది అందరికీ సామాన్యంగా జరిగేటటువంటిది. అధికార పీఠం మీద ఉంటే మీరందరికీ బాగా అనుభవం. అధికారంలో ఉంటే అవన్నీ తప్పవు. అయితే ఈ సంవత్సరం విశ్వావస సంవత్సరంలో ఈ రాజు రవి వాళ్ళ చేత కొద్దిగా పరిపాలనలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ